హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. ఏంటి లగేజ్ అంతా అని చూస్తున్నారా? మేము మా ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అంతా ఒక 13 మెంబర్స్ షిరిడి ట్రిప్ వేసుకున్నాము. సో ఆ ట్రిప్కి ప్యాకింగ్ చేస్తున్నాను. రండి మీకు చూపిస్తాను ఏం ప్యాక్ చేస్తున్నాను. మాది 5 days ట్రిప్. సో ఈ 5 days కూడా అన్ని డివోషనల్ ప్లేసెస్కి వెళ్తున్నాము. సో నేను అన్నీ కూడా సారీసే పెట్టుకుంటున్నాను. నా సారీస్ అన్నీ కూడా రెడీమేడ్ సారీస్ కింద నేను స్టిచ్ చేసుకుంటాను. సో ఎప్పుడైనా నాకు ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా త్వరగా రెడీ అయిపోవచ్చు కాబట్టి. నా సారీస్ కలెక్షన్ బ్లాగ్ ఒకటి కూడా చేస్తాను. దాంట్లో నా సారీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇలా మా ట్రిప్ 5 daysకి 5 సారీస్ పెట్టుకుంటున్నాను. అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ సారీసే పెడుతున్నాను. నేను ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా ప్యాక్ చేసుకున్నప్పుడు ఒక 3-4 డ్రెస్సెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. మన లేడీస్ అంతా ఇంతే కదా. ట్రిప్ 5 days అయితే మనం 8 days 10 days ట్రిప్ కింద లగేజ్ ప్యాక్ చేసుకుంటాం. ఈ ట్రిప్ కోసం నేను కొత్త స్లిప్పర్స్ తీసుకున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మనం ఎప్పుడు ట్రావెలింగ్ టైంలో చాలా కంఫర్టబుల్ డ్రెస్సెస్ అండ్ కంఫర్టబుల్ స్లిప్పర్స్ ఇవన్నీ మనం పెట్టుకోవాలి. సో దట్ మన ట్రావెల్కి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ నా మేకప్ షాపింగ్ చేశాను. కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను మేకప్వి. నేను యాక్చువల్గా మ్యాక్ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు స్లోగా అన్నీ న్యాచురల్కి షిఫ్ట్ అవుతున్నాను. సో రూబీ ఆర్గానిక్స్ అనే మేకప్ ఐటమ్స్ అవి చూశాను. ఫస్ట్ టైం తీసుకున్నాను. ట్రై చేసి చూడాలి ఎలా ఉంటుందో. మేకప్ ఐటమ్స్ లైక్ ఫౌండేషన్, కన్సీలర్, కాజల్, లిప్స్టిక్, ఇంకా మిగతా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను, ప్రైమర్ అలాగా. నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువ నేను షేడ్స్ ట్రై చేయను. ఎప్పుడు నేను వాడుతున్న షేడే మోస్ట్లీ యూస్ చేస్తూ ఉంటాను. అలా కొన్ని ఐటమ్స్ నేను ట్రావెల్కి పెట్టుకుని నా లగేజ్ ప్యాకింగ్ అయ్యింది. మనం ఎంత ప్యాక్ చేసినా లాస్ట్ మినిట్ వరకు ఇంకా ఏవో ఒకటి ఉంటూనే ఉంటుంది. మా ఫ్లైట్ ఆఫ్టర్నూన్ 2:30కి. సో మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇలా ఇంతమంది కలిసి ఒక ట్రిప్ వేయడం చాలా ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఇప్పుడు షిరిడీకి అందరూ కలిసి ట్రిప్ వేసాము. బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఇంకా రీచ్ అయ్యాము. దిజయాత్ర వచ్చాక చాలా ఈజీ అయిపోయింది, లేదంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. మా లగేజ్ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్లోకి వెళ్తున్నాను.
షిరిడి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. షిరిడీలో ల్యాండ్ అవ్వగానే ఎందుకో ఆ డివోషనల్ ఫీల్ కూడా వచ్చింది. మా మమ్మీ వాళ్ళు, చిన్నాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ కలిసి వైజాగ్ నుండి షిరిడీకి ట్రైన్లోని వచ్చేసారు. మేము బెంగళూరు టు షిరిడి ఫ్లైట్లోని వెళ్ళాము. సో ఇంకా షిరిడీలోని వాళ్ళని అందరినీ మీట్ అవుతాము. ఎంటర్ అవగానే టీవీలోని సాయిబాబా దర్శనం లైవ్లోని కనిపిస్తుంది. చాలా బాగుంది. షిరిడి ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. చాలా నీట్గా, చాలా క్లీన్గా కూడా ఉంది. ఇంకా లగేజ్ అంతా తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుండి రూమ్కి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అంతా కూడా సాయి తీర్థం మ్యూజియంలో ఉన్నారంట. సో మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక వాళ్ళని సాయి తీర్థం మ్యూజియంలోని మీట్ అయ్యాము. ఫస్ట్ వెళ్ళగానే ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి అందరూ కలిసి లంచ్ చేసాము సాయి తీర్థం మ్యూజియంలోని. షిరిడీలోని సాయి తీర్థం మ్యూజియం డెఫినెట్గా విజిట్ చేయాలి. చాలా బాగుంటుంది. మనకి ఆల్మోస్ట్ హాఫ్ డే అక్కడే అయిపోతుంది. మేము లోపలికి వెళ్ళేసరికి 3:30 అయింది. ఇంకా మాకు నైట్ ఆల్మోస్ట్ 9:30 వరకు అక్కడే అయిపోయింది. ఇలా మ్యూజియం లోపల ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది. మనకి వాటర్ ఫాల్స్తోనే అంతా కూడా. ఇంకా మనకి షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ కూడా చాలా ఉంటాయి. మేము షిరిడీలో ల్యాండ్ అయ్యామో లేదో కానీ చాలా పెద్ద వర్షం ఏంటి. ఆల్మోస్ట్ అందరూ కూడా తడిచిపోయాము మేము. ప్లేస్ నైట్ వ్యూలో అయితే ఇంకా బాగుంది. ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో చాలా చాలా బాగుంది. మ్యూజియంలోకి మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. పర్ హెడ్ 750 అలా ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ ఒక 5-6 షోస్ ఇస్తారు మనకి చూడడానికి. ఇది మా ఫస్ట్ షో. సో మేము లైన్లో నించున్నాము. ఇలా ఒక ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్లో మనం కూర్చుంటే ఈ ట్రైన్లో మొత్తం అంతా తిప్పుతారు. లోపల టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని మొత్తం మనకి ఫేమస్ టెంపుల్స్ అన్నీ చూపిస్తారు. ఇలా మా ఫ్యామిలీ అంతా ఒక 2 టైమ్స్లోని వెళ్ళాము. మేము 13 మెంబర్స్ కాబట్టి డివైడ్ అయిపోయాము. ఈ షో చాలా బాగుండింది. ఈ షో లోపలికి ఎంటర్ అవగానే అంతా ఒక మ్యాజికల్గా ఫీల్ అయ్యాను.
ఫస్ట్ గణపతి టెంపుల్కి వచ్చాము ట్రైన్లోని. నెక్స్ట్ ద్వారకాకి వెళ్తున్నాము. ఆ టెంపుల్ సెట్టింగ్, సైడ్ షాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఈ ప్లేస్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్లేస్ ఏంటో అనేది. కాశీ. కాశీలో ఫేమస్ గంగా హారతి. సో ఆ గంగా హారతిలా కూడా చాలా బాగా పెట్టారు. అసలు చూడండి ఈ ఆర్కిటెక్చర్, క్లాసికల్ డ్యాన్స్ కింద అంతా కూడా ఈ టెంపుల్ సెట్టింగ్ చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. మధురై టెంపుల్ ఇది.
నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తిరుపతి. తిరుపతి అయిపోయాక ఇప్పుడు మనం షిరిడీకి వెళ్తున్నాము. సాయి తీర్థ మ్యూజియంలోని ఇది మా ఫస్ట్ షో, టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని. ఇక్కడితో ఇది కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ షోకి వెళ్తున్నాము. ఇది 3D షో, చాలా బాగుంది, చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం మేము. షోలోని స్టార్టింగ్ కొంచెం రికార్డ్ చేశాను, తర్వాత ఇలా రికార్డింగ్ అది చేయకూడదు అన్నారని ఇంకా నేను ఆపేశాను. దాని తర్వాత నెక్స్ట్ షో సాయిబాబా సినిమా వేశారు. ఒక 1.5 అవర్ మూవీ అది. సాయిబాబాకి సంబంధించిన కొన్ని స్టోరీస్ అవన్నీ కూడా ఈ మూవీలోని మెయిన్వి చూపించారు మనకి. ఇది లోపల మూవీ థియేటర్. నెక్స్ట్ ఇది 4th షో, రోబోటిక్ షో. సాయిబాబాది ఒక రోబోటిక్ షో వేశారు, చాలా డిఫరెంట్గా, చాలా బాగుంది.
సాయిబాబా వాటర్తోని దీపాలన్నీ వెలిగిస్తారు. సో ఈ షోలోని అది కూడా చూపించారు. ఈ రోబోటిక్ షో ఇంకా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము ఇంకో షోకి వెళ్ళాలి. సో ఈలోపు మీకు ఈ ఈవినింగ్ వ్యూ ఎలా ఉన్నదో చూపిద్దామని తీసాను కొంచెం వీడియో అది. ఇది 5th షో, శ్రీకృష్ణుడిది సంబంధించింది 3D మూవీ. ఇదే అండి ఇంకా లాస్ట్ షో 6th షో. ఇది ఒక స్టాండప్ కామెడీ లాంటిది. ఇది అయితే చాలా బాగుంది. మనతో కూడా మధ్యలో మింగిల్ అవుతారు. ఈ షోలో మూషికం అంటే ర్యాట్ వస్తుంది. అది మనతో మాట్లాడుతుంది ఆ ర్యాట్. ఈ షోలోని ఒక యాంకర్ కూడా ఉన్నారు, స్టాండప్ కమీడియన్ లాగా. ఆయన మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి మింగిల్ అయ్యి అందరినీ చాలా బాగా అట్రాక్ట్ చేస్తారు. మధ్యలోని డ్యాన్స్ వేస్తూ మన తెలుగు సాంగ్స్ పాడుతూ ఆయనకి వచ్చి రాలేనా తెలుగులో మాట్లాడుతూ చాలా కామెడీ చేశారు. ఇదే మూషికం ర్యాట్. ఈ ర్యాటే మనతోని మాట్లాడుతుంది. మధ్య మధ్యలో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అవి ఇంకా మనల్ని అలాగే ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఇలా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాము. మా షిరిడీలోని ఫస్ట్ డే ఈ మ్యూజియంలోని ఇలా అయిపోయింది. ఈ మ్యూజియంలోని సాయిబాబాది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టారు. మనం ఇక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు. అన్ని షోస్ మావి కంప్లీట్ అయ్యేసరికి నైట్ 9:30 అయింది. ఇంకా షాప్స్ కూడా క్లోజింగ్ చేసేస్తున్నారు. క్లోజింగ్ టైం అయిపోయింది.
ఇదే అండి షిరిడీలో ఫస్ట్ డే సాయి తీర్థ మ్యూజియం వ్లాగ్. మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో ఇంకొక వీడియోలోని మీకు చూపిస్తాను.